చేస్తున్నానండి. ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకి నా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నానండి. ఎందుకంటే గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అలాగే ఈ కార్యక్రమమే కాదు, హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర ఎక్కడి వరకు మేము మోదుగూడెం వరకు చేసాం షూటింగ్. ఇక్కడ స్టార్ట్ చేసి దానికి మేము ఇంత నిర్భయంగా అద్భుతంగా షూటింగ్ చేయడానికి ప్రధాన కారకులైన పోలీస్ డిపార్ట్మెంట్కి ముందుగా నేను నా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నానండి. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ అవడానికి కారణమైన మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇక ఇందులో ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఆర్టిస్ట్కి పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేస్తున్నానండి. ముందుగా బాలయ్య గారికి నేను చెప్పేది ఏమీ లేదు, ఎందుకంటే బాలయ్య గారే మా ఆస్తి, బాలయ్య గారే మా పవర్, బాలయ్య గారే మా ధైర్యం. కాబట్టి ఆయన గురించి నేను మళ్ళీ మాట్లాడతానండి. ఇక మా హీరోయిన్ సంయుక్త మీనన్ గారి దగ్గర నుంచి, అలాగే బ్రదర్ ఆది పినిశెట్టి గారి దగ్గర నుంచి, ఇంకొక ఇద్దరు విలన్స్ ఉన్నారండి, సాంగి ఫ్రమ్ భూటాన్, అలాగే చటర్జీ ఫ్రమ్ బెంగాల్, వీరు కూడా ఉన్నారండి. వాళ్ళిద్దరు కూడా ఎక్కడున్నా సరే వారికి నా కృతజ్ఞత తెలియజేస్తూ, మిగతా పెద్దవారు గౌరవనీయులు ఎంతో తెలుగు ప్రపంచాన్ని చూసిన, తెలుగు సినిమా ప్రపంచాన్ని చూసిన మురళీమోహన్ గారికి, అలాగే వైజీపీ మా మహేందర్ గారికి, మిగతా ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఆర్టిస్ట్కి, మన కబీర్ సింగ్ గారి దగ్గర నుంచి, శరత్చంద్ర గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి పేరు పేరున, అండ్ మన కేరళ నుంచి వచ్చి ఉన్నారండి, మన పేరు మర్చిపోయాను బ్రదర్, ఏమనుకోవద్దు. ఓకే, అందరికీ నేను పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే, జై ఓకే బ్రదర్, సూపర్, థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. నేను చెప్పేది ఏంటంటే టైము మించిపోయింది. మామూలుగానే మేము ఈరోజు ఒక చోట కూర్చొని మాట్లాడేటప్పుడు బాలయ్య గారు అన్నారు, బాబు అసలే ఇది మనకి 8:39 కల్లా అయిపోవాలమ్మా, లేదంటే ఊరుకోను. ఎందుకు ఊరుకోనాయా అంటే, నా అభిమానులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు, ఎక్కడెక్కడో నుంచి వచ్చిన అభిమానులు ఈ చలిలో నిలబడటం ఏంటి, వాళ్ళకి చాలా త్వరగా ఇది చెప్పి పంపించాలి, వాళ్ళు సురక్షితంగా ఇళ్ళకెళ్ళాలి అని చెప్పారు. కానీ అనుకోకుండా కొంచెం మనకేదో ఈ సౌండ్ సిస్టంలో వీటిలో చిన్న ప్రాబ్లం రావడం వల్ల లేట్ అయింది. అలాగే మీకు ఇంకొక మంచి గుడ్ న్యూస్ కూడా ఏం చెప్పాలయ్యా అంటే, నేను రావడం లేట్ అయింది. ఎందుకు లేట్ అయిందా అంటే, మన సినిమా సెన్సార్ పూర్తయింది. ఓకే, యూఏ సర్టిఫికేట్ వచ్చింది. ఓకే, వాళ్ళు చాలా 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 గౌరవంగా అభినందించి ఒక్క మాటే చెప్పారు, సార్ ఈ సినిమాతో మీరు ఒక గౌరవమైన స్థానంలో ఉంటారు అని చెప్పారు. చాలా ఆనందం. అది ముందు నేను చెప్పాలి, కానీ మిమ్మల్ని చూసిన ఆనందంలో అన్నీ మాట్లాడేశాను. ఓకే, అలాగే ఇక నా టెక్నీషియన్స్కి వస్తే, ముందు నేను ఎమోషన్ని నమ్ముతానండి. ఒక కథ వెళ్ళే విధానంలో ఉండే ఎమోషన్ని నమ్ముతాను. ఆ ఎమోషన్ నుంచి వచ్చే ఒక యాక్షన్ని నమ్ముతాను. ఆ యాక్షన్ నాకు ఈ సినిమాలో నాతో పాటు పనిచేసిన వాళ్ళు రామలక్ష్మణుల మాస్టర్ గారు, అండ్ ఫ్యూచర్లో ది బెస్ట్ ఫైట్ మాస్టర్ అయ్యే రాహుల్, వీళ్ళు నాకు పనిచేశారు. అలాగే ఒక ఫైట్కి నాకు రవివర్మ గారు పనిచేశారు ఫ్రమ్ కన్నడ. ఓకే మాస్టర్, మీకు ఒక్క మాట చెప్తున్నాను, మనం ఏం చేశాము అనేది రేపు సినిమా చూస్తారు, చూసిన ఆడియన్స్ మాట్లాడతారు. ఆ రోజు సక్సెస్లో మనం మాట్లాడతాం, సక్సెస్ మీట్లో. కానీ ఒక్కటి మాత్రం మీకు కరెక్ట్ గ్యారంటీ చెప్పగలను మాస్టర్, మీకు ఒక మంచి కొడుకున్నాడు, వాడు మంచి టెక్నీషియన్,
ఫ్యూచర్లో ది బెస్ట్ మాస్టర్ అవుతాడు తెలుగు ఇండస్ట్రీలో, నన్ను నమ్మండి. ఓకే మాస్టర్ గారు. అలాగే మా శంకర్ మాస్టర్ గారు ఇప్పుడు కాదు, నాకు భద్రా నుంచి నాతో పాటు ప్రతి సినిమాలోనూ పనిచేస్తూ ప్రతి సినిమాలోనూ, ఇక నేను ఏమంటానంటే మామూలుగా అతనితో మాట్లాడేటప్పుడు నా మాస్టర్ అనను, బ్రదర్ అని పిలుస్తాను. నాకు అంత క్లోజ్, అంత ఇదిగా ఉంటారు నేనంటే. మన సినిమాకి అంత ప్రాణం పెట్టి పనిచేస్తారు. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ఇంకొక మాస్టర్ మాస్ సాంగ్కి పనిచేస్తున్నారు భాను మాస్టర్. మీకు ఐడియా ఉంది, నాకు సరైనోడులో టైటిల్ సాంగ్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ అఖండాలో జైబాలయ్య చేశారు. ఈరోజు జాజికాయ జాజికాయ అనే సాంగ్ చేశారు. సో బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన జర్నీ ఇలాగే ఉంటుంది. మాస్టర్ శంకర్ మాస్టర్ గారు, మన జీవితంలో మన జర్నీ ఇలానే ఉండాలి, ఎప్పుడు అలానే ఉంటుంది. అలాగే మన ప్రకాష్, ఆ డైరెక్టర్ ప్రకాష్ గారు, ఇక ప్రకాష్ గారి గురించి చెప్పే పని లేదండి. నిజంగా సృష్టికి ప్రతి సృష్టి అంటే వాళ్ళే చేయగలరు. నాకు బాగా నా చేతిలో ఉండి ప్రతిదీ ఏదైనా సరే ఒకటి చెప్పింది అర్థం చేసుకొని అర్థవంతంగా మనకు సెట్ ఇవ్వగలిగిన వ్యక్తి ఆయన. సో గ్యారంటీ మనస్ఫూర్తిగా తనను అభినందించాలి సార్. మన జర్నీ కూడా ఎప్పుడు ఇలాగే ఉండాలి. అలాగే ఇందాక ఆర్టిస్టుల్లో చెప్తూ మన రచ్చరవిని మర్చిపోయాను నేను. బ్రదర్, నువ్వు ఒక అద్భుతమైన ఆర్టిస్ట్వి. అది నేను చెప్పనవసరంలో, ఇందాక ఇక్కడే నటించి చూపించావు నువ్వు అద్భుతంగా. వాళ్ళు జీవించారనుకున్నారు, ఓకే నాకు తెలుసు, కానీ నీలో ఉన్న యాక్టర్ ఎవరో. ఓకే, చాలా బాగా మాట్లాడావు. ఏదైనా సరే ఒకళ్ళని ఇన్స్పైర్ చేయాలి అని అంటే అద్భుతంగా ఏం చెప్పాలనుకుంటున్నావో గుండెల్లోంచి అద్భుతంగా చెప్పావు. ఓకే, మీరు కూడా మాతో పాటు ఈ జర్నీ ఇప్పుడు అలానే కొనసాగించాలి. ఓకే, అలాగే ఈ సినిమాకి ప్రధానమైన టెక్నీషియన్ ఎవరైనా ఉన్నారు అని అంటే నాకు రెండే. నా 24 క్రాఫ్ట్స్లో ఒకటి నా కళ్ళు, అంటే నా విజన్ కరెక్ట్గా నేను ఏది తీస్తున్నానో అది చూపించే ఫ్రేమ్. 2 సౌండ్, నేను ఏది తీశానో దానికి న్యాయం చేసే సౌండ్. ఆ సౌండ్ నాకు అందించిన తమన్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను సార్. మన జర్నీ ఇప్పుడుది కాదు, ఎప్పటిదో సరైనోడు నుంచి మన జర్నీ ఉంది. ఈ రోజుకి మనం సక్సెస్లు కొడుతూనే ఉంటాం, ఎప్పటికీ కొడుతూనే ఉంటాం. మన జర్నీ ఆ విధంగా ఉంటుంది సార్. ఇలానే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి మెయిన్ సినిమా ఫోటోగ్రఫర్గా ఇద్దరు పనిచేశారండి. ఒకరు రామ్ ప్రసాద్ గారు, ఆయన అనుకోకుండా ఏదో ఒక సినిమా షూటింగ్కి లండన్ వెళ్ళి ఉన్నారు, అక్కడ షూటింగ్లో ఉన్నారు. 2 సంతోష్ ఝడ్కే బ్రదర్, తినొచ్చేసేసి అఖండ 1కు కూడా మొత్తం లైటింగ్ ప్యాటర్న్ అంతా కూడా సెట్ చేసింది తనే. ఓకే, మన డిఏ అంతా కూడా ఎప్పుడు దగ్గరుండి చేసేది తనే. సో ఇతన్ని అందరూ మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎందుకంటే కలర్స్ మీద అద్భుతమైన గ్రిప్ ఉన్న ఒక కెమెరామెన్ మనకు దొరికారు. అలాగే రామ్ ప్రసాద్ గారు, ఆయన సీనియారిటీ అద్భుతంగా ఈ సినిమాకు ఉపయోగపడింది. అలాగే సంతోషి ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అద్భుతంగా మనకు ఉపయోగించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. ఓకే, हमारा जर्नी ऐसा ही रहेगा. ओके, नेक्स्ट माँ हर्षाली, मैं आपको भूल गया, आई एम सॉरी. పూర్ణాజీ, నేను వెనక్కి తిరిగి చూడటం కష్టమైంది. మీరందరూ ఇక్కడ ఉన్నారు, దగ్గరలో లేరు. ఇది రావు.